దేవాది దేవుడైన ప్రభువు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మీరందరూ బాగున్నారని నానుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ పరిచర్య నిమిత్తము, మా కుటుంబం నిమిత్తము మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా దేవుని పేరిట కోరుకుంటున్నాను. ప్రియులారా, లాస్ట్ మంత్ అంతా చాలా గ్యాప్ వచ్చేసిందండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల వీడియోలు చేయలేకపోయాను. అయితే దేవుడు మరొక వీడియో చేయడానికి దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవాది దేవుడైన ప్రభు నామానికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇది నా ధ్యానాంశమునకు నేను తీసుకున్న వాక్య భాగము, మన శ్రమలలో మనకు ఆశ్రయం ఏది? జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన శ్రమలు, శోధనలు, బాధలు, అనారోగ్య పరిస్థితులు అన్నీ మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం. అందుకనే దేవుడు సుఖదుఖాలనే జతపరిచాడనే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి. మనిషి జీవితాంతం కూడా సుఖంగా ఉండలేడు, జీవితాంతం కూడా కష్టాల్లో కూరుకుపోలేడు. కొన్ని రోజులు సుఖాలు ఉండవచ్చు, కొన్ని రోజులు కష్టాలు ఉండవచ్చు. కానీ ప్రియులారా, మనము సుఖంగా ఉన్నప్పుడు మన మనస్సు లేకుంటే మన శరీరము ఏమి కోరుకుంటుందంటే ఎవరి దగ్గరికైనా వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళతో నా సంతోషాన్ని నేను షేర్ చేసుకోవచ్చు అని మనము ఆశపడుతూ ఉంటాం. లేకుంటే అనేక టూరిస్ట్ ప్లేసులు వెళ్ళాలి, లేకుంటే పలానా చోటకు వెళ్ళి నేను ఎంజాయ్ చేయాలి అని సుఖవంతంగా ఉన్నప్పుడు అనేక ఆలోచనలతో మనము నిండుకొని ఉంటాం. అది మంచిదే ప్రియులారా. మనకు కలిగిన సంతోషాన్ని మన ఆప్తులతో, ఆత్మీయులతో, సహోదరి సహోదరులతో పంచుకోవడం చాలా మంచి విషయమే. కానీ మనకి సుఖం వచ్చినప్పుడు, లేకుంటే మనము సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనం పంచుకోవాలనుకుంటాము, వారు కూడా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. మన సుఖదినాల్లో మనల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. మన సంతోషంలో వారు కూడా పాలు పంపులు పంచుకుంటారు. మన సంతోషంలో వారు కూడా సంతోషించే పరిస్థితులు పైకి ఉండవచ్చు. కానీ లోపల ఎంత మనుషులకి ఎంత అసూయ ఉన్నప్పటికీ పైకి మాత్రం మన సంతోషంలో చాలా మంది పాలు పంపులు పంచుకుంటూ ఉంటారు, కొంతమంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ప్రియులారా, మన సంతోష సమయంలో అనేకమైన చోట్లకి వెళ్ళి సంతోషించడం తప్పేమీ కాదు. కానీ మన కష్ట సమయాల్లో మాత్రము మనకి ఆశ్రయపురం ఏది, లేకుంటే మనకు ఆశ్రయం ఏది, మరి ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది ఇది నాన్న వాక్యం పెట్టి మనం నేర్చుకుందాం ప్రియులారా. సంతోషంలో మంచిగా రిసీవ్ చేసుకుంటే మన ఆప్తులైన వారు కష్ట సమయాల్లో మరి ఆ విధంగా రిసీవ్ చేసుకుంటారా అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలండి. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనం అనేక చిక్కుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోతున్నప్పుడు నేనున్నాను, నీ కష్టంలో నేను పాలు పంపులు పంచుకుంటాను అనేవారు ఈ లోకంలో 1% కూడా ఉండడము ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మన కష్ట దినాల్లో, లేకుంటే మన శ్రమ దినాల్లో నేనున్నాను అని అనకపోవడం సరికదా, మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉండటం మనము చూస్తూ ఉంటాము. కాబట్టి మనము ఆశ్రయించవలసింది, మనం నమ్ముకోనవలసింది ఒక దేవాది దేవుడిని మాత్రమే. అందుకనే దావీదుకారుడు తన కీర్తనలో చెప్తున్నాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్నారు. అవును ప్రియులారా, మన కష్ట సమయాల్లో మనము ఎంత ఆప్తులైన అయిన వారిని నమ్ముకున్నప్పటికీ, ప్రాణ స్నేహితుని నమ్ముకున్నప్పటికీ కూడా ఎవరు కూడా మనకి సహాయకులుగా ఉండరండి. ఇదివరకటి కాలంలో ఒకవేళ అటువంటి వారు ఉంటే ఉండవచ్చు, కానీ ఈ కలికాలంలో చివరి దినాల్లో అటువంటి వారు కొదువైన రీతిని మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఆశ్రయించవలసింది ఎవరిని అంటే దేవాది దేవుణ్ణి మాత్రమే. ఎందుకంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు ఇక్కడికక్కడికి పరిగెడుతూ ఉంటారు, వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. లేకుంటే ఫలానా వారికి ఫోన్ చేసి కొంతసేపు మాట్లాడితే నాకు భారం తీరిపోద్ది అనుకుంటారు. కానీ ప్రియులారా, అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మనము దేవుని యందు నడిచే మనము, దేవునిలో నిలిచే మనము, దేవునితో గడిపే మనము మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవాది దేవుని పాదాలను మనం పట్టుకొని విడిచిపెట్టకూడదండి. ఎందుకంటే దేవుని దగ్గరే చక్కటి పరిష్కారం, చక్కటి ఉపశమనము, శాశ్వతమైన ఉపశమనం అనేది ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. అది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయం ప్రియులారా. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు చాలా మంది నేను ప్రార్థించలేకపోతున్నానండి, శ్రమల వల్ల వాక్యం చదవలేకపోతున్నానండి, దేవునితో గడపలేకపోతున్నానండి,
ఉండలేకపోతున్నానండి అని చాలా మంది చెప్పడం నేను వింటున్నాను ప్రియులారా. కానీ నా జీవిత అనుభవంలో నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు ప్రతిరోజు గడిపే కంటే ఎక్కువగా దేవునితో నేను గడపడానికి ఇష్టపడుతూ ఉంటానండి. ఎందుకంటే శ్రమలో దేవుని యొక్క చక్కటి ఆదరణ, సంపూర్ణమైన శక్తిని మనం పొందుకొనగలం ప్రియులారా. అందుకనే నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క పాదాలను పట్టుకొని విడిచిపెట్టినండి. ప్రభువా, నువ్వు మంచి చేసే దేవుడవు, నమ్మదగిన దేవుడవు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడువు. కాబట్టి నాకు ఈ ఆపద వచ్చింది, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల చోట నన్ను దాచండి ప్రభువా. తట్టుకుండే శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా. చక్కటి పరిష్కార మార్గము నాకు చూపించండి. ఈ ఆపదల నుండి నన్ను విడిపించండి అనే దేవుని పాదాలు ఆపద తొలగిపోయే వరకు నేను పట్టుకొని విడవనండి. ఎందుకంటే నా జీవితంలో ఇది నేను నేర్చుకున్న అనుభవం. ప్రతిసారి కూడా దేవుడు అది ఎంత క్లిష్టమైన పరిస్థితులు గుండా నేను నడిచినప్పటికీ కూడా, తట్టుకోలేని పరిస్థితులు నా జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు నన్ను తప్పించిన సందర్భాలు, ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు నన్ను అనూహ్యమైన రీతిలో దేవుడు గట్టెక్కించిన సందర్భాలు నా జీవితంలో నేను రుచి చూచాను ప్రియులారా. కాబట్టి ఇది నాన్న శ్రమలు వస్తున్నాయా, సమస్యలు వస్తున్నాయా, ఇరుకులలో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, మనము నేర్చుకోవాల్సింది దేవుని యొక్క పాదాలని పట్టుకోవడం. ఆయన నమ్మదగిన వాడు. మనము దేవునికి ఇష్టంగా చేసి తప్పులు చేసి మనం శ్రమలు కొని తెచ్చుకున్నప్పటికీ, లేకుంటే మనము కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల శ్రమలు తెచ్చుకున్నప్పటికీ కూడా వాటన్నిటిని అర్థం చేసుకొని దేవుడిని మనం విడిపిస్తారు. మనకు శ్రమ వచ్చినప్పుడు మన ఆప్తులు, మన బంధువులు అనవచ్చు, ఎవరు చేసుకోమన్నారు, నువ్వు అలా చేసుకున్నావు కాబట్టి ఇది నన్ను శ్రమలు అనుభవిస్తున్నావు అని మనకు సొంత వారే, ఆప్తులైన వారే అనవచ్చు. కానీ దేవుడు మన యొక్క పాపాలని, లేకుంటే మన యొక్క తప్పుల్ని జ్ఞాపకం చేసుకోడండి. అందుకనే తన వీపు వెనుక తట్టు మన పాపాలను అన్నిటిని నేను పారవేస్తున్నానని దేవుడు తన వాక్యంలో చెప్పడం జరిగింది ప్రియులారా. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు ఒకవేళ మనుషులు దెప్పిపడవచ్చు, కానీ దేవుడి దగ్గర ప్రభువా నన్ను క్షమించు, ఈ తప్పుడు నిర్ణయం వల్ల, ఈ తప్పుడు ఆలోచనల వల్ల, లేకుంటే ఈ మిస్టేక్ల వల్ల నేను ఇటువంటి శ్రమలు కొని తెచ్చుకున్నాను, నన్ను క్షమించి సహాయం చేయవా ప్రభు అంటే దేవుడు క్షమించి మనకి సహాయం చేస్తారండి. ఆయన ఎప్పుడు చేస్తాడు, ఎన్ని నెలలకు చేస్తాడు, ఎన్ని రోజులకు చేస్తాడు అనేది మనకు అనవసరం. ఆయనకి చేసే వరకు ఆయన పాదాలు పట్టుకొని మనము విడిచిపెట్టకూడదండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కనాను స్త్రీ ఏం చేసిందండి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి కదండి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడు అయినప్పటికీ అతను పట్టించుకోలేదండి. మళ్ళీ 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 అడుగుతుంది. ఒకప్పుడు ఆయనకి హృదయం కరిగి ఆ విధవరాలకి న్యాయం తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతికే అటువంటి మనస్సాక్షి ఉన్నప్పుడు దేవాది దేవుడైన మన ప్రభుకు ఉండదా ప్రియులారా? మన ప్రభు మనం ఏడిస్తే చూస్తాడా? ఆయన సున్నితమైన మనస్సు కాదా? ఆయన ప్రభు అంటే పలికే దేవుడు కదా? నిన్ను క్షమించి దినాన సజీవురాలుగా, మనల్ని సజీవులుగా మనల్ని ఉంచిన దేవుడు కదా? ఆయన ఎంతైనా, ఎన్నిసార్లైనా, అంటే మనుషులనైనా 77 సార్లు మట్టుకు క్షమించాలి అని ఆయన చెప్పిన దేవుడు మనల్ని ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎన్ని కోట్ల సార్లు మనల్ని క్షమించి ఉంటాడు. అటు క్షమామయుడన్న దేవుని పాదాల దగ్గరకు మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము రాగలిగినాడు. ఆ శ్రమల నుండి, కష్టం నుండి మనం విడిపించబడటమే కాకుండా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని దేవునికి గొప్ప సాక్షులుగా ఈ లోకంలో మనము బ్రతకగలం ప్రియులారా. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు మనము ఆశ్రయపురాలు, అంటే పాత నిబంధన కాలంలో ఆశ్రయపురాలకి వెళ్ళేవారు. కానీ ఈ దినాన మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఆశ్రయించవలసింది ఎవరని అంటే దేవాది దేవుడైన ప్రభువును మాత్రం ఆశ్రయిస్తేనే మనము ఆ శ్రమల నుండి పూర్తి పరిష్కారం మనము అనుభవించగలము. అంతేకాకుండా మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన ఆలోచన విధానాన్ని మొత్తం ఎవరి మీద దృష్టి పెట్టాలంటే దేవుని మీదే ఫోకస్ పెట్టాలండి. ఎందుకంటే ఆయన కరుణించే వరకు, ఆయన దావీదు గారు ఒక బత్షెబతో తప్పు చేసినప్పుడు ఆయన మీకా గ్రంథంలో చక్కటి మాట చెప్తున్నారండి. ఆయన నన్ను కరుణించే వరకు, ఈ శిక్ష నాకు తగినదే కానీ ఆయన నన్ను కరుణిస్తాడు, ఆయన కరుణించే వరకు నేను ఆయన దయ కొరకు ఎదురు చూస్తాను అని చెప్పారండి. అవును ప్రియులారా, మన జీవితంలో మనము చేసిన తప్పులకు మనం శిక్ష అనుభవిస్తున్నప్పుడు దావీదు గారు చెప్పిన మాట మనము చెప్పగలగాలి. అవును ప్రభు, ఈ తప్పు నేను చేశాను, దీనికి పనిష్మెంట్, శిక్ష ఎంతవరకు నువ్వు విధిస్తావు, నేను అంతవరకు నేను సహిస్తాను ప్రభు, తగిన ఓర్పు సహనం నాకు దయచే, కానీ నన్ను క్షమించి మళ్ళీ నన్ను ఈ శిక్ష నుండి విడిపించగలిగే పెద్ద గొప్ప క్షమాపరుడు మీరున్నారని దేవుని పాదాల చెంత మనం చేరగలిగినప్పుడు గొప్ప విడుదలని శ్రమల నుండి, శోధన నుండి మనము పొందుకోగలుగుతాం ప్రియులారా. అంతేకాకుండా మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన చేసిన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును, నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు,
ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు, సమాధిలో నుండి నీ ప్రాణంను లేపాడు. కాబట్టి ప్రాణమా, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దేవుని పాదాలు పట్టుకో. ఆయన నిన్ను సమాధిలోకి వెళ్ళిపోయినప్పటికీ, అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినప్పటికీ, హీనదశకు నువ్వు చేరుకున్నప్పటికీ నిన్ను విడిపించగలిగే శక్తి నీ దేవునికి ఉంది. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు ప్రాణమా అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అవును ప్రియులారా, మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. మనం నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు, బాధల్లో మనం కూరుకుపోయినప్పుడు దేవునికి చెప్పుకోవాలి. నా ప్రాణమా, మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన గొప్పవాడు కదా, ఆయన శక్తిమంతుడు కదా, ఆయన ఎన్నో ఉపకారాలు మేళ్లను మన జీవితంలో చేశాడు కదా, అవన్నీ కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి జీవితం, ఇలాంటి సమస్యలు, ఇలాంటి శోధనలు నీ జీవితంలో అనేకమైన నువ్వు ఎదుర్కొన్నావు. కానీ దేవుడు నిన్ను అన్నిటిలోండి విడిపించలేదా అని మనమే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి, దేవుడు మనకి చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి మనమే ధైర్యం పుంజుకొని దేవునిలో స్టిఫ్ గా నిలబడగలిగినాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూడగలం ప్రియులారా. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును మోషేగా తీసుకువస్తున్నప్పుడు వెనకాల చూస్తే ఫరో సైన్యం వెంటాడుతుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జనులు బెంబేలెత్తిపోతున్నారు. అంతవరకు ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అనేకమైన ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలను వారు చూసినప్పటికీ కూడా వారి జీవితంలో శోధన రాగానే వారు హడావుడి పడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు, రాష్ట్రాలకి నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు, మోషే గారిని తిడుతున్నారు. అప్పుడు మోషే గారు ఒక చక్కని మాట అన్నారండి, మీరు నిలిచి చూడుట దేవుడు చేసే కార్యము, మీరు ఊరకనే నిలిచి చూడండి దేవుడు చేసే కార్యం. అవును ప్రియులారా, ఇంతవరకు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయలేదా? అనారోగ్య పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తలేదా? కష్టాల్లో నుండి, బాధల్లో నుండి నిన్ను విడిపించలేదా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను దేవుడు ధైర్యపరిచి ఇదే నాన్న అనేక మందికి సహాయకుడిగా దేవుడు నిన్ను ఉంచలేదా? ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, అవన్నీ తలపోసుకుంటూ మనము దేవుని యొక్క కార్యాలను మనం ఆలోచిస్తూ మన ప్రాణముతో మనతో మనమే మాట్లాడుకోవాలి. దేవుని వాక్యం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దీన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే అన్ని సంకటాలన్నిటినీ తీర్చేవారు, నీ రోగములన్నిటినీ తీసేవాడు, సమాధిలోనే లేవనెత్తుతాడు. మన ప్రాణంతో మనం చెప్పుకోగలిగినాడు. దేవుడు గొప్ప సహాయకుడిగా మనకుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ప్రియులారా. అంతేకాకుండా దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. యోబు గారితో తన స్నేహితులు కూడా చెప్తున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అవును ప్రియులారా, మన భక్తి మనకి కష్ట సమయాల్లో, శ్రమలలో మనకి ధైర్యాన్ని ఏదైనా కలిగించేదంటే భక్తే ప్రియులారా. మనము దేవుని ఎడల భక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహు ధైర్యం పుట్టిస్తుందని సామెతల్లో చెప్పినట్లుగా మన భక్తి మనకు ధైర్యం కలిగించాలి. మన భక్తి మనకి శ్రమల్లో, శోధనలో అండగా నిలబడాలి, ధైర్యంగా ఉండాలి. అటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు మనకి శ్రమల్లో, శోధనలో మనం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా భక్తి జీవితంలో మనము శ్రమల్లో కూడా ధైర్యం ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటాం. మరి భక్తిహీనులు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రము శ్రమలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు ఇంకనూ దేవునికి దగ్గరగా వారు ఉంటారు ప్రియుల. దేవునితో అపరిమితముగా సహవాసము కలిగి ఉంటారు. అది భక్తి కలిగిన వారికి, భక్తి లేని వారికి తేడా. ఇదే నాన్న, మనం భక్తి కలిగిన వారంగా ఉన్నామా, భక్తి లేని వారంగా ఉన్నామా? మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు కూడా అటువంటి కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, శోధనలో ఉన్నారా, తట్టుకోలేకపోతున్నారా, ఇంకా నా వల్ల సాధ్యము కాదు అనుకుంటున్నారా, నిరాశ నిస్పృహలకు లోనైపోతున్నారా, చచ్చిపోదాము అనుకుంటున్నారా? వద్దొద్దు ప్రియులారా. దేవుడు మనల్ని చనిపోవడానికి ఈ లోకంలోనికి మనం పుట్టించలేదు ప్రియులారా. మనము తనకు గొప్ప సాక్షులుగా ఉండాలని ఈ శ్రమలను అనుమతించాడు. ఈ శోధనలో దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఇంకా నా స్థితి అయిపోయింది, అన్ని ద్వారాలు మోసుకుపోయినాయి అనే నిరాశ నిస్పృహలకు లోనవ్వద్దు ప్రియులారా. ఎందుకంటే ఎటువంటి స్థితుల గతుల్లోనైనా విడిపించగలిగే శక్తిమంతుడు, ఎండిన ఎముకలను సహితము దేవుడు లేవనెత్తిన శక్తిమంతుడు ప్రియులారా. అటువంటి దేవుడు నిన్ను ఆ విధంగా కష్టాల్లో వదిలేస్తాడా, అనారోగ్య పరిస్థితుల్లో వదిలేస్తాడా? విడిచిపెట్టేవాడు కాదు కదా. చూడు, నిన్ను తెల్లైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను. చూడు, నిన్ను నా చేతుల మీద చెక్కుకున్నా, నేను గొప్ప భరోసా ఇచ్చాడు కదా దేవుడు ప్రియులారా. ఇదే నాన్న దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ మన శ్రమల్లో మనకి ఆశ్రయపురమైన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆ శ్రమలు తొలగిపోయే వరకు దేవుని పాదాలు మనం రెండో పాయింట్గా వదలకూడదు ప్రియులారా. మన శ్రమల్లో, శోధనలో మన భక్తి జీవితాన్ని మరింత కొనసాగించుకోవాలి. మన శ్రమల్లో, శోధనలో మనుషుల సహాయం వైపు, లేకుంటే వీరి సహాయం వైపు, వారి సహాయం వైపు, లేదా అక్కడికి వెళ్దాం,
ఎక్కడికి వెళ్దాం, వీళ్ళతో చెప్పుకుందాం, వాళ్ళతో చెప్పుకుందాం, అదే మనసు తీసివేసి మన బాధ, మన కన్నీళ్ళన్నీ దేవుని పాదాల దగ్గర మనం కృమ్మరించగలిగినాడు. దేవుడు చేసే గొప్ప కార్యాలను, అంతకు ముందు మన జీవితంలో కష్టాల్లో, బాధల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలను తలపోసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోగలిగినాడు. దేవుడు చేసే గొప్ప మేళ్లను, సహాయాన్ని మనం పొందుకొని మరింత కృతజ్ఞత కలిగి దేవునిలో మనం జీవించగలుగుతాం. ఈ 5 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన శ్రమల్లో, శోధనలో కృంగిపోకుండా దేవుని చెంతనే చేరి ఆయన చేసే గొప్ప సహాయంతో మనము ఈ శ్రమల నుండి, శోధల నుండి బయట పడవేసగలిగే దేవుని వైపు చూడగలిగినాడు. గొప్ప సహాయాన్ని మనం పొందుకుంటామని దేవుని పేరిట తెలియజేస్తూ, లోకములో మనకు శ్రమలు ఉంటాయి, ఆ శ్రమలను నేను జయించాను కాబట్టి మీరు కూడా జయించగలిగే శక్తిని నేను ఇస్తానని యోహాను సువార్త 16:33 దేవుడు చెప్పినట్లుగా మనకు శ్రమలు వస్తున్నాయి. అటువంటి శ్రమలు వస్తాయని దేవుడే చెప్పాడు. ఆ శ్రమల నుండి నేనే విడిపిస్తానని దేవుడు చెప్పాడు. ఆయనే ఆపత్కాలంలో గొప్ప నమ్ముకొనదని సహాయకుడని దేవుడు చెప్పాడు. నువ్వు మనుషులు నమ్ముకుంటూ రాజులు నమ్ముకుంటూ వద్దు, నన్ను నమ్ముకో, నన్ను ఆశ్రయించు, నన్ను విడిచిపెట్టకు, నన్ను నా పాదాల చెంత, లేకుంటే నా యొక్క సన్నిధిలో నువ్వు గోజాడన్నాడు, నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాను, నీ దుఃఖ వస్త్రానికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాను అనేక భరోసాలు ఇచ్చిన ఆ దేవాది దేవుడైన దేవుని వైపు మనం చూడగలిగినాడు. ఈ శ్రమల్లో, శోధనలో, అనారోగ్య పరిస్థితుల్లో మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనల్ని మళ్ళీ తిరిగి జీవింపచేసే శక్తి మన దేవాది దేవునికి ఉందని గ్రహించి శ్రమల్లో కృంగిపోకుండా దేవుని వైపే చూడాలని ఈ దినాన వాక్యం ప్రకారంగా జ్ఞాపకం చేస్తూ, ఈ పరిశుద్ధ మాటలతో మీరు అందరూ గొప్ప ఆదరణ పొందుకున్నారని, ఇటువంటి శక్తివంతమైన మాటలను అనేక మందికి షేర్ చేసి వాక్యాన్ని మీరు సువార్తను ఈ విధంగా ప్రకటన చేయడానికి సహకరించవలసిందిగా దేవుని పేట కోరుచు పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలండి.